శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండుట అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్నాం. మీ సన్నిధి మాతో నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి శిష్యులలో యోహాను ఇద్దరు శిష్యులు నిల్చుండి చూచినప్పుడు ఆ యోహాను గారు యేసు ప్రభు గురించి ఇట్లు చెప్తూ ఉన్నాడు. ఇతడు నడుచుతున్న యేసు వైపు చూచుచు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరి. దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. లోక పాపమును మోసపోయే దేవుని గొర్రెపిల్ల. మన పాపములన్నీ కూడా యేసే తన భుజాన వేసుకొని ఆ సిలువలో త్రుంచి వేశాడు. నీకు నాకు విముక్తి విమోచన ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసును కలిగి ఈ లోకంలో రక్షించబడి ప్రభువుకు మహిమ తెచ్చే వారికి ఉన్నట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయుండి నడిపించి దీవించిన గాక, ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్న మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్.